హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోడ్. ఫ్రెండ్స్, డిఎస్సి కన్వీనర్ కార్యాలయం నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు 11,000 అర్హులకు కాల్ లెటర్లు జనరేట్ అయినట్లు తెలుస్తూ ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, అన్ని జిల్లాలకు సంబంధించిన టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ కాల్ లెటర్స్ పంపించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అన్ని జిల్లాలకు సంబంధించి జోన్ల వారీగా కాదు, జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఆ జిల్లా పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ కాల్ లెటర్స్ కూడా పంపించినట్టు జరుగుతుంది. ఇకపోతే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, టీజీటీ, పీజీటీ ప్రిన్సిపాల్ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉన్న అభ్యర్థులకు సమాచారం ఏంటంటే, ఇక్కడ మీరు గమనిస్తే 2 రోజులుగా పైన చెప్పబడినటువంటి పీజీటీ, టీజీటీ పోస్టులకు అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు కాల్ లెటర్స్ రాలేదని చాలా వరకు కంగారు పడుతూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. పై వారందరికీ ఒక అవగాహన కోసం ఈ కింది సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించండి, ప్రభుత్వం వారు ఇప్పుడు పంపినటువంటి కాల్ లెటర్స్ కేవలం మెరిట్ ఆధారంగా పోస్టుల వారీగా మాత్రమే పంపుతున్నారు. అనగా ఉదాహరణకు ఎక్స్ అనే అభ్యర్థి ఎస్ఏ ఇంగ్లీషు, టీజీటీ ఇంగ్లీషు, పీజీటీ ఇంగ్లీషు ప్రిన్సిపాల్ పై 4 పోస్టులకు ఎంపికయ్యాడు అనుకుంటే, ఆ అభ్యర్థికి 4 పోస్టులకు సంబంధించిన కాల్ లెటర్స్ వస్తున్నాయి. కానీ ఆ కాల్ లెటర్లో పర్టికులర్గా పలానా పోస్ట్కి సెలెక్ట్ అయ్యావు అని ఉండడం లేదు. వెరిఫికేషన్లో ఎక్స్ అనే అభ్యర్థి పైన చెప్పబడినటువంటి 4 పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత 4 పోస్టులకు అభ్యర్థికి అర్హత ఉంటే అప్పుడు ఎక్స్ అనే అభ్యర్థి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఏ పోస్టుకు అయితే మొదట ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఆ పోస్ట్కి అభ్యర్థిని సెలెక్ట్ చేయడం జరుగుద్ది. ఈ విధంగా మెరిట్ ఆధారంగా వెరిఫికేషన్కి వెళ్ళిన అభ్యర్థులందరినీ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారం ఒక పోస్ట్కి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎక్స్ అనే అభ్యర్థి మొదటి ప్రిఫరెన్స్ ఎస్ఏ ఇంగ్లీష్ ఇచ్చి ఉంటే అతన్ని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సెలెక్ట్ చేసి మిగతా పోస్టుల నుంచి అతను తొలగిస్తారు. ఈ విధంగా మొదటి ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి అభ్యర్థులందరినీ వారికి పోస్ట్ అలాట్ చేసిన తర్వాత మిగిలిన పోస్టులకు మరలా మెరిట్ ఆధారంగా పిలవడం జరుగుద్ది. కాబట్టి అభ్యర్థులు ఎవరో కూడా మాకు కాల్ లెటర్స్ రాలేదు అని ఆధారపడవద్దు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కనీసం వారం రోజులు పట్టే ఛాన్స్ ఈజీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.